ఇంత ప్రేమైకమూర్తుల ఇంట నన్ను దింపి వాళ్ళ చేత నాకు పలహారం అన్నం పెట్టిస్తున్నావా? అమ్మా, నేను సాత్వికమైన ఆహారం తినకపోతే నిలబడలేనని ఇంత సాత్వికమైన ఆహారం నాకు వాళ్ళ చేత కల్పించావా? అమ్మా, నీకు నమస్కారం అని నేను పరదేవతకి చెప్పుకోవడమే నివేదన. జీవితంలో ఏది అనుభవించనివ్వండి, దాన్ని భగవంతుడికి నివేదన చెయ్యాలి. ఆ నివేదన చేస్తే ప్రసాదమైపోతుంది. పావులో ఉన్న విషాన్ని నేను పుచ్చుకున్నాను అనుకోండి, ప్రమాదం. వైద్యుడు శుద్ధి చేసి ఔషధంగా ఇచ్చాడు అనుకోండి, రోగం పోతుంది. భగవంతుడికి సమర్పించి తిన్నది ప్రసాదమవుతుంది. అది అమృతత్వాన్ని ఇస్తుంది. ఏదైనా కూడా ఇది ఈశ్వరుడిది. ఈశ్వరోచ్ఛిష్టం. ఇల్లెవరిది? పరమేశ్వరుడిది. ఆయన ఉంటున్నాడు, నాకు ఇచ్చాడు. ఇందులో ఉండబోయే కోటేశ్వరరావు స్వగృహే అని సంకల్పం చెప్పుకో. ఎన్నాళ్ళు చెప్తావు వసతి గృహే అని? నువ్వు సొంత ఇల్లు అని చెప్పుకుంటే వినాలనుంది, అందుకు నీకు ఇల్లు ఇచ్చా, చెప్పుకో స్వగృహే అని. కాబట్టి నా స్వామి ఇల్లు, ఆయన ఇంట్లో నన్ను ఉంచాడు కొంతకాలం. భాగవతం నేనా చెప్పేది? నేను చెప్పగలనా? నా వల్ల అవుతుందా? పరమాత్మ, ఒరే కోటేశ్వరరావు, నీ చేత భాగవతం చెప్పించి నీ శరీరంలోంచి పలికించి గత జన్మలలో ఉన్న పాపాలని కాల్చేస్తాను రాని నా ముందు ఈ మైక్ ఎలా పలుకుతోందో అలా వాడు లోపల కూర్చుని పలుకుతున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. కానీ లేకపోతే ఇంత జ్వరంతో కూర్చుని భాగవతం మీద ప్రవచనం చేయడం సాధ్యం అవుతుందా? కాబట్టి ఏదైనా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే. ఆ అనుగ్రహం లేకుండా మనం ఎక్కడ జీవిస్తాం? కాబట్టి ప్రసాద బుద్ధితో బ్రతుకుట, అదే అమృతత్వాన్ని ఇస్తుంది మనిషికి. ఆ అమృతత్వాన్ని ఇవ్వడానికి అది తెలిసి ఇచ్చిందా తెలియక ఇచ్చిందా సంబంధం లేదు. పూతన ఇచ్చినా, యశోద ఇచ్చినా, గోపకాంతలు ఇచ్చినా ఇవ్వడం అంటూ జరిగింది కాబట్టి ప్రసాదం. అందుకే పూతన, పాపములు నశించిపోయాయి అంతే. కాబట్టి మన జీవితంలో ప్రసాద బుద్ధితో మనం అనుభవించవలసినటువంటి విషయాన్ని నొక్కి చెప్తుంది మనకి భాగవతం. శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు పరమాద్భుతములు. నేను మీతో మనవి చేసింది అది. లీలలో ఉన్న అంతరార్థం అర్థమైతే జీవితం మారుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే బెంగలేదు. ఇప్పుడు నేను మీతో పూతనా సంహార ఘట్టం చెప్పినప్పుడు చిన్ని కృష్ణుడు నిద్ర లేవడం, ఆ పాలు తాగడం, పూతనా సంహారం చేయడం, ఇవి చెప్పినప్పుడు మీరు ఆ చిన్ని కృష్ణుణ్ణి మనసులో దర్శనం చేసినా సరే అదే ఫలితాన్ని ఆయన ఇస్తాడు. ప్రసాద బుద్ధితో బతకగలిగినటువంటి వైభవాన్ని భక్తుడికి కల్పిస్తాడు. అందుకే శ్రీకృష్ణ లీలలు తెలిసి విన్నా తెలియక విన్నా ఒకే ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి శ్రీకృష్ణుడి బాల్యంలో చేసినటువంటి లీలలలో చాలా అద్భుతమైనటువంటి లీల చోరలీల. చోరలీల అంటే దొంగతనం. సాధారణంగా లోకంలో దొంగతనం చేస్తే ఎవరైనా ఏది దొంగతనం చేస్తారు? ధనాన్ని దొంగతనం చేస్తారు, బంగారాన్ని దొంగతనం చేస్తారు, ఇంట్లో ఏమైనా మణులు మాణిక్యాలు ఉంటే దొంగతనం చేస్తారు, ఏమీ లేకపోతే కనీసం ఇంట్లో ఉన్న బట్టలు ఎత్తుకుపోతాడు. అవి కాదు ఇవి కాదు. కృష్ణుడు దొంగతనం చేసింది ఏమిటి? ఆయన ఒక్క పదార్థాన్ని దొంగతనం చేస్తాడు, నవనీతాన్ని తీసుకుంటాడు. నవనీతము అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నవ అంటే అప్పుడే కొత్తగా అని, నీతము తీయబడినది. నవనీతము అంటే వెన్న. ఈ వెన్న పరమ మృదువుగా ఉంటుంది, ముద్దగా ఉంటుంది. యథార్థముగా చెప్పాలి అంటే దానికి ఇది రుచి అని చెప్పి ఎంత తిన్నా విరక్తి కలగడం ఉండదు. నేను పేరెందుకులేండి కానీ ఒక ఊరు వెళ్ళాను. వెళితే ఆ మహాతల్లి నాకు ఆఖరణ మజ్జిగ అన్నంలో ఇంత వెన్నముద్ద తెచ్చి వేశారు. అయ్య బాబా ఇదేంటమ్మా ఇంత వెన్నముద్ద అన్నారు. అంటే చాలా బాగుంటుందయ్యా, వెన్న నంచుకు తిను. ఇంత వెన్నముద్ద వేసి, వెన్న ఎంత తినండి ఎంత రుచిగా ఉంటుందో తినాలనిపిస్తుంది. నవనీతమును కృష్ణుడు దొంగిలించుట అన్న మాటగా, దొంగిలించుట అంటే ఏమిటి? నాకు తెలియకుండా ఇంకొకరు నా వస్తువు తీసేసుకున్నారనుకోండి, దొంగిలించాడు అంటారు. కృష్ణుడు నవనీతాన్ని దొంగిలిస్తాడు. అంటే మనకి తెలియకుండా మన ఇంట్లో ఉన్న వెన్న తాను తినేస్తాడు. అసలు నిజానికి ఇల్లేది?
ఎప్పుడో గోపకాంతల ఇల్లు కాదు, ఆ ఇల్లు ఈ శరీరం. ఈ శరీరంలో ఎక్కడుంటుంది నవనీతం అంటే భగవత్ సంబంధమైనటువంటి విశేషములు, భగవంతుని యొక్క కథలు, భగవత్ సంబంధమైనటువంటి గ్రంథములు ఏవి ఉంటాయో అవే పాలు. వాటిని పరమ భక్తితో ఎంతో ప్రీతితో చదవడం, వినడం, అదే అగ్నిహోత్రం మీద ఆ పాలు కాగడం. ఇప్పుడు అవి దాని మీద కుండలో పాలు కాస్తారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పాలు కాచినట్టు ఉండదు, ఇప్పుడు కాచింది ఏం కాయడం అది కాదు. పల్లెటూళ్ళల్లో ఆవు పిడకలన్నీ తీసుకొచ్చి ఆవు పేడతో చేసిన పిడకలు ఇలా మధ్యకి విరిచి అర్ధచంద్రాకారంలో వాటిని గుండ్రంగా పెట్టి మధ్యలో కన్న ఉంచుతారు. పైన చిన్న 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 పిడక ముక్కలు పెడతారు, మధ్యలో నిప్పులు వేస్తారు, వేసి పైన పాల కుండ పెడతారు. పెడితే ఈ కింద నుంచి పిడకలు కాలుతూ ఉంటాయి, కచ్చికంటారు బూది. ఈ కింద పిడకలు కాలితే బూది అయిపోగానే పై పిడకలన్నీ ఒక్కసారి దిగుతాయి. ఆ మళ్ళీ రెండో వరుస కాలిపోతే మళ్ళీ దిగుతాయి, మూడో వరుస కాలిపోతే మళ్ళీ దిగుతాయి. ఏదో జ్వాల మీద కాగిపోయినట్టు పైకి లేవదు, ఎర్రటి తట్టు కట్టి చక్కగా పొంగుతాయి. అప్పుడు వచ్చి కాసి నీళ్లు చల్లి ఆ పిడకల మీద కాచి దాలి అంటారు, దాలి మీద కాచినటువంటి ఆ పాలు తీసి కింద దింపుతారు. అవి ఎర్రటి తట్టు కడతాయి. దాంట్లో పెరుగు వేసి తోడు పెడితే చాకుతో కొయ్యాలి. అంత గట్టి పెరుగుతోటి ఎంత సువాసనం, ఎంత కమ్మతనం, అంత గొప్పగా ఉంటుంది. ఓ దాలి మీద పెరుగు పెడతారు, ఓ దాలి మీద పాలు పెడతారు, ఓ దాలి మీద ఉలవలు పెడతారు. ఈ ఉలవలు ఆవుకి పెడతారు, ఈ పెరుగు పిల్లలకి పెడతారు. అలా ఆ ఎర్రటి తట్టు కట్టినటువంటి పాలు ఎలా కాగుతాయో భగవత్ కథని ప్రీతితో శ్రవణం చేస్తే భగవంతుని యందు అనురక్తి అలా ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఎర్రగా తట్టు కట్టినటువంటి పాలకి పెరుగు తోడు కావాలి అంటే పెరుగంటే తోడుకున్నది. ఇంతకుముందు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, ఆ భగవత్ కథాశ్రవణంలో మైమరిచిపోయేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళతో సహవాసం ఏర్పడితే వాళ్ళ అనుభవాన్ని మనం పుచ్చుకుంటాం. అది తోడు పెట్టడం, వాళ్ళు తోడవుతారు. తోడైతే కదపకూడదు. పాలు తోడు పెట్టి గడికోసారి పెరిగైందా అని గరిటె పెట్టిలా అంటే ఇంకా తోడుకో, అలా వదిలేయాలి. అంటే విని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోకూడదు. కళ్ళు మూసుకుని ఏ రాత్రి పడుకోబోయే ముందో ఏం విన్నావు, ఏం చెప్పాడు, నవనీతం అంటే ఏంటి బాగా భావన చెయ్యాలి. లోపల భావన చేస్తే తోడుకుని పెరుగవుతుంది. ఇప్పుడు అందులోకి మనస్సు అనేటటువంటి కవ్వాన్ని దింపాలి, భక్తి అనేటటువంటి తాడు కట్టాలి. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఏం చేస్తున్నా భగవంతుడు గుర్తొస్తాడు. ఆ గుర్తొస్తున్నప్పుడు ఇలా ఇలా తాడు చర్ చస్ చర్ చస్ అని తిరుగుతుంది. ఆ స్మరణలలో కవ్వం తిరగాలి. తిరిగితే భగవంతుని యందు నిరతిశయమైన ప్రీతి ఏర్పడుతుంది. అదే వెన్న, అది పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ తేలిన ప్రీతి కేవలము భగవంతుని కొరకే. ఆ ఇంట్లోకి కృష్ణుడే వచ్చి ఆ వెన్న తింటాడు. ఆయన తింటున్నాడని వీడికి కూడా తెలియదు. అది ఇంకోళ్ళ కోసం కాదు, ఆ వెన్న కృష్ణుడి కోసం. ఇప్పుడు చెప్పండి, ఆయన వెన్న దొంగతనం చేశాడన్న దానికి ఎంత తాత్వికమైన అర్థం ఉంది. అటువంటి దొంగతనం మన ఇంట్లో కూడా జరగాలి అని మనం కోరుకోవాలి. మన ఇల్లంటే నేను చెప్పేది మనం వాసం ఉన్న ఇల్లు కాదు, ఈ శరీరమే ఇల్లు. ఈ ఇంట్లోకి కృష్ణుడు వచ్చి నవనీతం తినాలి. ఆ నవనీతం ఇక్కడ పుట్టాలని కోరుకోవాలి. ఆ నవనీతం ఎంత తినండి కడుపు నిండదు. ఆ నవనీతం ఎంత తినండి సంతోషానికి హద్దు లేదు. అందుకని ఆయన నవనీత చోరుడు, నవనీతాన్ని తింటూ ఉంటాడు. ఆ కృష్ణుడు గోపకాంతల అందరి ఇళ్ళకి వెళ్ళి ఆయన చేసినటువంటి దొంగతనాల్ని గోపకాంతలందరూ వచ్చి యశోదతో చెప్తున్నారు. చెప్పినటువంటి ఘట్టాన్ని పోతన గారు వాళ్ళు చెప్పినటువంటి చాడీల్ని, అంటే మా ఇంటికి వచ్చి కృష్ణుడు వెన్న తినేశాడమ్మా, మా ఇంటికి వచ్చి కృష్ణుడు ఇలా అల్లరి చేశాడమ్మా అన్న వాటిని
చెప్పిస్తున్నట్టుగా కృష్ణలీలల్ని వర్ణించారు. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. ఒక గోపకాంత వచ్చి చెప్పింది, చూశావా నీ పిల్లాడు ఎంత పనిచేశాడో? మా ఇంట్లో కోడలుంది, ఆ కోడలకి తగినన్ని పాలు లేవు ఆమె దగ్గర, మనవలకి పాలు ఉండవని ఓ ఆవుని తెచ్చుకొని సాయంకాలం వేళ దూడని వదిలి గుంజ కట్టేసి ఆ పాలు తెచ్చి కోడలి పిల్లలకి ఇస్తూ ఉంటాం, అంటే మనవలకి పడుతూ ఉంటాం. కృష్ణుడు ఏం చేశాడు, సాయంకాలం ఎక్కడి నుంచో వచ్చి మేమందరం పనిలో ఉండగా దూడను వదిలేశాడు. ఆ దూడ ఏం చేసింది, ఆవు దగ్గర పాలది తాగేసింది. పిల్లలకి పాలు లేవు. చూసావా అమ్మ నీ కొడుకు ఎలాంటి పని చేశాడో? మనమైతే మన బిడ్డలే మన బిడ్డలు, పరమేశ్వరుడికి అందరూ బిడ్డలే. ఆవు ఎక్కడో గడ్డి తిని నీళ్లు తాగి పాలు తయారు చేసుకుని పాపం ఒకసారి విడిచిపెడితే వెనక్కి తీసుకోవడం ఆవుకి రాదు. తిన్న ఆహారాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చి బాగా నవిలి మింగుతుంది తప్ప నెమరు వేసుకోవడం అంటారు. పాలని మాత్రం విడిచిపెడితే వెనక్కి తీయలేదు. అందుకు మనం ఏం చేస్తాం, దూడను వదిలేస్తాం, అది వెళ్ళి 2 గుద్దులు గుద్దుతుంది. నా దూడ అన్న ప్రేమతో పాలు వదులుతుంది. దాన్ని తాగనిస్తామా? దాన్ని లాగేసి కొంచెం కట్టేస్తాం, కట్టేసి మనం పాలు పితికేసుకుంటాం. ఏమంటే మరి దూడకి వదిలేమండి, నీకు తెలుసా పొదుగులో ఉన్నాయో లేవో? అది తాగాక కదా మనం పిండుకోవాలి న్యాయం. మనం పిండుకున్నాక దానికి వదులుతాం. ఏ మన బిడ్డలైతే మనకి ఎక్కువ. పరమేశ్వరుడి యొక్క సృష్టిలో అన్నీ ఆయన బిడ్డలైనప్పుడు దూడలను ఆయన వదిలేస్తే తప్పేమిటి? అందుకుని ఆయన దూడలను వదిలేశాడు. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజక్షి. వారిల్లు సొచ్చి కడవల దోరంబుగ నేయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ. ఒక ఆవిడంది, అమ్మ పక్కింటికి వచ్చాడు, ఆ పక్కింట్లో వెన్న కుండలు ఉన్నాయి, నీతి కుండలు ఉన్నాయి, వాటి నిండా వెన్న నెయ్యి ఉన్నాయి. శుభ్రంగా స్నేహితుల్ని తీసుకొచ్చాడు, తన తినేశాడు, వాళ్ళందరికీ పెట్టేశాడు. ఈ ఖాళీ కుండలు తీసుకెళ్ళి పక్కింట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళేం చేశారు, లేచి ఇదేమిటి మా వెన్న కుండలేవి నేతి కుండలేవి అని పక్కింట్లోకి చూశారు. ఖాళీ కుండలు అక్కడ ఉన్నాయి, మీరే ఎత్తుకుపోయారు మా కుండలని చెప్పి వాళ్ళు వీళ్ళు జట్టి పడుతున్నారు. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. అసలు తినేసిన వాడెవరు? కృష్ణుడు తినేశాడు, కృష్ణుడి స్నేహితులు తినేశారు. భాండం అంటే శరీరం. దీన్ని చూపించి అబ్బో ఇలా చూపించి ఎన్నల్లర్లో ఎన్ని మాటలు ఇలా అంటాడు. నేనే పండితుడిని, నేనే పొడుగ్గా ఉంటా, నేనే తెల్లగా ఉంటా, నాకే డబ్బు ఉంది, ఎన్ని మాటలు ఇలా అంటాడు. ఇలా అన్న దాంట్లోంచి ఈశ్వరుడు ఆ ఇచ్చిన విభూతిని తీసేసి పక్క కుండలోకి పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? ఈ కుండది కాదు గొప్ప, కుండలో ఆయన అది పోశాడు కాబట్టి గొప్ప. కాబట్టి ఆయన బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు వాలకు గ్రేపులను విడిచే అంబోజక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్ద వాదయ్య సతి. ఆడంజని మేగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఓ అత్తా కోడలు ఉన్నారు, ఎవ్వరికి ఏమీ పెట్టరు. ఎంతటి మహాత్ముడు కానివ్వండి, నెయ్యి కూడా పెట్టరు. వాళ్ళిద్దరూ కుండలతో దాచుకున్నారు. అత్త దాస్తుంది, కోడలు దాస్తుంది. అత్త పెట్టడం కోడలికి నేర్పాలి, అత్త పెట్టాలి, కోడలు నేర్చుకోవాలి. గొప్ప అత్త కోడలులే, మీకు శాస్తి చెయ్యాలనుకున్నాడు. ఇద్దరూ పడుకున్నారు కుండలు అక్కడ పెట్టి. స్నేహితుల్ని తీసుకెళ్ళాడు, పరమనిశ్శబ్దంగా పెడతాడు. వెళ్ళినప్పుడు పిల్లి పిల్లల రమ్మన్నాడు, లోపలికి వెళ్ళారు. చక్కగా వరుస క్రమంలో ఫాల్ ఇన్ లైన్ అంటాడు. వాళ్ళందరికీ చారలతో తీసి పెట్టేస్తాడు. ఆఖరణ తను తింటాడు. వెళ్ళిపోయే ముందు ఏం చేశాడంటే కాస్త నెయ్యి కోడలు మూతికి రాసేసి వెళ్ళిపోయాడు. తెల్లవారకట నిద్రలేచింది అత్తగారు. కుండలన్నీ కింద ఉన్నాయి, ఉట్టిమించి ఖాళీ. పరిగెత్తుకుంటూ కోడల దగ్గరికి వచ్చి, ఉసే కోడలా కోడలా, నీతి కుండలన్నీ ఖాళీ అని ఇలా చూసింది. కోడలు మూతికి నెయ్యింది. అత్త కోడల్ని కొట్టింది, కోడలు అత్త సిగబట్టుకుంది. ఒకరికి పెట్టడం రాకుండా దాచుకునేటటువంటి అత్తా కోడళ్ళ జీవితాలు అలా అశాంతికారకాలవుతాయి. ఇలా పెట్టడం నేర్చుకో, నేర్పాడు.
పుట్టి పుట్టడు వారిల్లు సొచ్చి పీటలు రోలు ప్రోవిడి చేపెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి చెరల పట్టి తాగే తలోదరి. నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోతుంది. పుట్టి పుట్టడు, నిన్నగాక మొన్న పుట్టాడు, వాళ్ళ ఇంటికి ఎడతాడు. పీటలు రోలు ప్రోవిడి, చిన్నవాడు కదా అందలేదు, ఆవిడ ఉట్టికి కట్టింది. ఎలా జాగ్రత్త పర్రాలు చూశాడు. పీటలు రోలు అన్నీ అక్కడ ఒకదాని మీదోటి పెట్టాడు. పైకి ఎక్కాడు. కుండ కింద అందుతోంది, పైన చేయి పెడదామంటే అందట్లేదు. పైన చెయ్యి ఎట్టడం ఎందుకు అనుకున్నాడు. ఓ రాయి ఎట్టుకొచ్చి కింద కొట్టాడు. చక్కగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లీక్ అయిపోయినట్టు కారిపోతాం. నీ బిడ్డ చేరలు పట్టి త్రావెతలోదరి. ఎక్కడ కృష్ణుడు వస్తాడో అని ఉట్టి కట్టి పైన పెట్టినటువంటి ఆవిడికి కన్నం పెట్టి అన్నీ తాగి వెళ్ళిపోయాడు. మూడో కంటివాడికి తెలియకుండా చూడండి అంటారు. మూడో కన్ను ఉన్నవాడు పరమేశ్వరుడు, వాడికి తెలియకుండా నువ్వేం చేస్తావు? వాడు ఇవ్వాలని అనుకుంటే యోగ్యతను చూసి ఇవ్వగలడు, వాడు తీయాలనుకుంటే తీయగలడు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలలిము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఆయనే తీసేయాలనుకుంటే లోకంలో ఎవడుంచగలడు? కాబట్టి ఇంకొక ఇల్లాలు పోతన గారి భాగవతంలో లేదు కానీ ఆవిడ మరీ గొడుసుది. ఆవిడేం చేసిందంటే పెద్ద ఉట్టి కట్టి పైకి పెట్టింది. పెట్టి ఉట్టి చుట్టూ గంటలు కట్టింది. ఒకవేళ కృష్ణుడు వస్తే పైకెక్కి ఉట్టి ముట్టుకుంటాడు. ఉట్టి ముట్టుకోగానే గంటలన్నీ మోగుతాయి. గంటలు మోగితే నేను పరిగెత్తుకొస్తాను అని గంటలు కట్టింది. ఈయన వచ్చాడు, అక్కడ గబగబా పీటలు వేసుకున్నాడు, బల్లలు వేసుకున్నాడు, పైకి ఎక్కాడు. ముట్టుకుందామంటే గంటలు చూశాడు. ఆయన పరాత్పరుడు, ఆయన శాసిస్తే ఏది మాత్రం ఏం చేయదు. కాబట్టి అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అలాగే చక్కగా దానికి ఒక అన్నం పెట్టాడు. పిల్లలందరికీ ముందు పట్టేశాడు, వాళ్ళు తాగేశారు. ఆఖరణ తాను తింటాడు. ఇలా పట్టుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు. గంటలన్నీ గనగనగనగనగన మోగి. అదేమిటర్రా మోగద్దన్నాను కదా, నేను తినేటప్పుడు ఎందుకు మోగారన్నాడు. ఏం చేయమంటావు మహాత్మా, అలవాటు మాకిది. నీకు నైవేద్యం పెట్టినప్పుడు ఇలా 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 మోగిస్తాం. నువ్వు తిన్నావు కదా, మేము మోగేమన్నాయి గంటలు. కాబట్టి ఉట్లకన్నిటికీ కూడా గంటలు కట్టినా సరే ఆయన చక్కగా తినవలసింది తినేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో అద్భుతంగా అనుభవించాడు. పోతన గారి కన్నా కూడా ఎంత అనుభవించాడో మహానుభావుడు, ఎన్ని అనుభవించాడో అసలు. ఆ చిన్ని కృష్ణుణ్ణి పట్టుకోవాలనుకుందో గోపకాంత. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంటారు చూసారా, నేరం చేస్తూ ఉండగా పట్టుకోవాలి, లేకపోతే నాకేం తెలుసు అంటాడు. అందుకని ఆవిడేం చేసిందంటే ఉట్టి కట్టలేదు, ఓ కుండ నిండా వెన్న పెట్టి చక్క వీధిలో కనపడేటట్టు గుమ్మం ఎదురుగుండా పెట్టి తను తలుపు చాటు నించుంది. ఆఖరణ కదా తింటాడు. అదొకటి ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్, ఎప్పుడూ అలాగే తింటాడు. కాబట్టి ఆవిడ తలుపు చాటున నించుని చూస్తోంది. పరమనిశ్శబ్దంగా ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నాడు. చక్కగా కుండ దగ్గర కూర్చున్నాడు. బాగా పెట్టింది రా మహాతల్లి, గుమ్మ ముందు పెట్టింది అనుకున్నాడు. చారడ తీస్తున్నాడు, పెడుతున్నాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఆఖరణ ఇలా తీశాడు. తీసి ఇలా నోట్లో పట్టుకుందాం అనుకున్నాడు. దొరికాడు రా అని ఆవిడ వచ్చి టక్ అని చేయి పట్టుకుని అంది, కస్త్వంబాల అంది. ఏమంటాడో చూద్దామని. ఎవరు పిల్లాడా నువ్వు? నేను కృష్ణుడిని అనాలి కదా, పాపం బలరాముడు అల్లరి చేయలేదు, అక్కడికి రాను లేదు. ఆయన అన్నాడు బలానుజ, బలరాముడు తమ్ముడిని అన్నాడు. మధ్యలో ఆయన్ని ఎందుకు లాగడం? కస్త్వంబాల బలానుజ. ఆవిడంది, అయ్యి బాబోయ్ గుండెలు తీసిన బంటు, నీ ఎవరబ్బాయి నువ్వంటే నేను కృష్ణుడిని చెప్పడం మానేసి బలరాముడి తమ్ముడిని అంటున్నాడు అని కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇలా చూసేసారి, ఓ మన్మందిరా శంకయా, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదా? అయ్య బాబోయ్, అసలు ఈ పిల్లాడి తెలివితేటలకు అంతు లేదనుకుని యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అని. మంచిదే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు? ఆయన అన్నాడు, మాతకంచనవచ్చకం మృగజితం వాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. ఆయన అన్నాడు, అమ్మ కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా?
మా దూడ తప్పిపోయింది, కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను. ఏడు ఆరుస్తావు, కుండలోంచి దూడ దూకి పారిపోతే నువ్వు పట్టుకుంటావా ఏంటి, కాసేపు మెల్లిగా ఉండలేవా అన్నాడు. ఆవిడ తెల్లబోయి, బాబాయ్ కుండలో దూడ దూరిందా, చెయ్యి పెట్టి తిప్పుతున్నావా, దూడని వెతుకుతున్నావా? తెల్లబోయి ఆ తల్లి చెయ్యొదిలేసి విచిత్రంగా చూసింది, తుర్రును పారిపోయాడు. అలా పట్టుకున్న గోపకాంత తెల్లబోయేటట్టు మాట్లాడినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము కాపాడుగాక అన్నాడు. లీలాశుకుడు ఆ కృష్ణుణ్ణి పడుకోబెట్టింది అమ్మ యశోద. పడుకోబెట్టి జో కొడుతోంది. జో కొడుతూ అమ్మ కథ చెప్పన్నాడు. ఏదో కథ చెప్పాలి కదా, ఇప్పుడంటే టీవీ సీరియల్ చెప్తారేమో, కానీ ఆవిడ రామాయణం చెప్పింది. ఆవిడంది పూర్వకాలంలో రాముడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు అని. ఆయన వెంటనే అన్నాడు, ఓం తదబలా సీతేతి హుం. ఆయన శ్లోకంలోకి అది కూడా పడిపోయింది, అది విచిత్రం. హుం రామో నామ బభూవ హుం. రాముడనేటటువంటి ఆయన ఉండేవాడు, కృష్ణుడు. ఆయనకి సీత అనబడేటటువంటి భార్య ఉండేది. తదబలా సీతేతి హుం ఉం అన్నాడు. తాం పితృవాచ పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణ. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడం కోసమని లక్ష్మణస్వామిని సీతమ్మని తీసుకుని రామచంద్రమూర్తి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి పంచవటీ తీరానికి వెడితే రావణాసురుడన్నవాడు సీతమ్మ తల్లిని అపహరించాడు అంది. ఓం అనలేదు, ఒక్క పెద్ద కేకేశాడు ఉయ్యాల్లోంచి, సౌమిత్రే గతిర్. ఓ లక్ష్మణ ఎక్కడున్నావురా, నా ధనస్సు పట్రా, చంపేతలు పారేస్తాను రావణాసురుడు. ఆవిడ తెల్లబోయింది. నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారత శృణ్వత. ఏదో నిద్రపోతాడని కథ చెప్తుంటే ఊ ఊ ఊ అన్న పిల్లవాడు ఒక్కసారి సౌమిత్రే పధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాంతున. పరమకోపంతో తాను చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు, కానీ మరి రాముడు అయినే కదూ. ఓయ్ లక్ష్మణ ఎక్కడుంది నా ధనస్సు, పట్ల రావణుడి చంపేతలు పారేస్తానన్నాడు. నిద్రపోతాడని కథ చెప్తున్న యశోద తెల్లబోయింది. ఇది ఇలా అరుస్తున్నాడు ఈ పిల్లాడని. తూతూ గిరప్పాం తునః. పిల్లాడేమన్నా జడుచుకున్నాడేమో అని తూతూ అని ఉమ్మేసి పాపను రక్షపెట్టింది. అలా యశోద చేత రక్ష పెట్టబడినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఆయన ఎన్ని లీలలు చేశాడో నిజంగా మహానుభావుడు. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగుమన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురబులాన మంజులవాణి. ఇంకా మేము ఈ నందవ్రజంలో బతకలేమమ్మా. ఈ పిల్లాడు ఇన్ని చేష్టితములు చేస్తుంటే, అన్నీ ఎత్తుకుపోతుంటే మేము ఎక్కడుంటాం? నందవ్రజంలో ఉన్నటువంటి నందుని యొక్క ఆవుల మీద ఒట్టు, మేము ఈ నందవ్రజం విడిచిపెట్టి వెళ్ళిపోతామన్నారు గోపకాంతలందరూ అని వాళ్ళు ఒక విషయం చెప్పారు. మామూలుగా ఏదో వెన్నెత్తుకుపోవడం కాదు, ఎంత అల్లరి చేస్తాడో తెలుసా? వేలు పుల్లటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికరివి కనగిమా వేలు పుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిల్లి చేసెన్. ఆవిడేదో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తోంది. ఇంట్లో భర్త ఉసే కాస్త పలహారం పెట్టవే అంటే ఆయనకి పలహారం పెట్టదు. పిల్లలు అమ్మ ఆకలిస్తోందమ్మా ఏమైనా పెట్టమ్మా అంటే వాళ్ళకి అన్నం పెట్టదు. ఈవిడ పూజామందిరంలో కూర్చుని గోడ మీద బోల్డని బొమ్మలు ఎట్టింది. మ్యూజియంలో ఉంటాయి కొందరిళ్లలో పూజామందిరాలు. పువ్వు ఎలా వేస్తారో పువ్వు ఎలా తీస్తారో తెలియదు. 33 కోట్ల మంది దేవతలు అందులోనే ఉంటారు. అంతమందిని గోడంతా అంటించేసి ఇప్పుడు ఆవిడ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తోంది. చక్కగా నైవేద్యం చక్కెర పొంగల్ ఉండింది, పులిహార ఉండింది, అన్నీ ఉండింది, అక్కడ పెట్టింది. పాపం పిల్లలు కదండి ఇంట్లో, తొందరగా నైవేద్యం పెడుతుందేమో ప్రసాదం పెడుతుందేమో అంటే పెట్టదు. ఆ పూజ అలా చేస్తూనే ఉంది. అదో ధూర్తతనం. పురుషుడు పూజ చెయ్యాలి, పురుషుడికి స్త్రీ సహాయపడాలి. అంతేకాని తన ఇంటి కర్తవ్యాన్ని వదిలిపెట్టి పూజలు చేస్తూ కూర్చోమ్మని పరమేశ్వరుడు చెప్పలేదు. చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే వచ్చి ఆ పూజామందిరంలోకి వెళ్ళి ఆ చక్కెర పొంగలి అవి ఆవిడ కళ్ళు మూసుకు కూర్చుంది కదా, చక్కగా గరిటెతో చేతిలో వేసుకుని శుభ్రంగా తినేసి ఆ దేవుళ్ళన్నీ గోడ మీద బొమ్మలు అంటించిందిగా వాటన్నింటికీ కాస్త ఇంగిలి పూశాడు. పూసి ఆవిడ కళ్ళు తెరిచింది.
ఇంకేముంది నైవేద్యం పెట్టడానికి? ఏం లేదు. వేలు పుల్లటె నాకంటెను వేలు పుమరి ఎవ్వడనుచు విక వికనగిమా వేలు పుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేశన్. ఇది చెప్తున్నప్పుడు యశోద నవ్విందని వాళ్ళకు ఉడుకుమోత్తనం వచ్చి హేలావతి అన్నారు. వికవికా నవ్వేదానా అని పిలిచారు. పిలిచి మీ అబ్బాయి అలా గోడ మీద ఉన్న బొమ్మలన్నిటికీ ఎంగిలి చేసి తను తినేశాడు తెలుసా? ఏమిటి దాని అర్థం? నీ ఇంటి కర్తవ్యాన్ని నువ్వు విడిచిపెట్టి గంటల గంటలు పూజ చేస్తూ కూర్చున్నానని భర్తని బిడ్డలకి ఆహారం పెట్టకపోతే దోషం. నీ భర్తకొక్కడికి వేళపట్టున పెట్టడం అన్నది చెయ్యగలిగితే పరమేశ్వరుడికి దేవతలకందరికీ అందుతుంది. నేను ఉన్న ధర్మం మాట్లాడాను. కాబట్టి కొన్ని చేష్టితములు చాలా ధూర్తతనంగా ఉంటాయి బాల్యక్రీడలు. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొనినన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది శిశువు ఇది వినుము శిశువు పనులే తల్లి. ఒక గోపకాంత వచ్చి యశోదతో అంది, అమ్మా మా మగవాళ్ళందరూ ఏదో ఆ పశుపోషణం కోసం వెళ్ళిపోయారు. కొత్తగా పెళ్ళైన కోడలు ఉంది ఇంట్లో. ఆడవాళ్ళందరూ కూర్చున్నారు. కూర్చుంటే ఈ పిల్ల కాపరానికి వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంకా కడుపు పండలేదు, పిల్లలు పుట్టలేదు అన్నారు. ఆ పిల్ల ఏడుస్తోంది, పాపం నాకు సంతతి కలగలేదని. ఎక్కడి నుంచో వచ్చాడు కృష్ణుడు. వచ్చి గబగబా వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని అన్నాడు, మీ ఆయన్ని నమ్ముకుంటే నీకేం పిల్లలు పుడతారు, నన్ను నమ్ముకో పిల్లలు పుడతారు అంటే వేలు పుల్లటె నాకంటెను వేలు పుమరియ కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొనినన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. పైకి చాలా ధూర్తతనంగా ఉంటుంది ఈ చేష్ట, కానీ దీని యందు ఒక పరమ రహస్యాన్ని నిక్షేపించారు. ఎక్కడైనా సరే గృహస్థాశ్రమంలోకి ఎందుకు ఎడతారు అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానం కోసం. ఒకరికి సంతానం కలగకపోతే అది చాలా క్లేశభూయిష్టమైన విషయమే. గత జన్మలలో ఉన్నటువంటి పాపములు అడ్డొస్తే పక్క తొక్కని పక్కగా ఉండిపోతుంది. ఇంట్లో పిల్లలు తొక్కని పక్క ఎప్పుడూ శుభ్రంగా ఉందనుకోండి, కొన్నాళ్ళు అయిపోయాక బరువు అయిపోతుంది. పిల్లలు పక్క తొక్కేశారనుకోండి, ఇంటికి అది ఐశ్వర్యం. కొన్నాళ్ళు అయ్యాక పిల్లలు పక్క తొక్కాలి. బతికున్ననాళ్ళు పక్క తొక్కకుండా అలాగే శుభ్రంగా ఉందనుకోండి, ఆ ఇంట్లో పిల్లలు లేరనమాట. బిడ్డలు లేరని బెంగ పెట్టుకోకమ్మా, నీ పాపములను తొలగించి నీకు బిడ్డల్ని నేను ఇస్తాను. నేను జగత్పతిని, 2 చేతులతో కైమోడ్చి పరమేశ్వరుడికి నమస్కరించు, నిన్ను తల్లిని చేస్తానమ్మా, అనుగ్రహిస్తాను. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అని కీర్తన కదా. ఆయన పుట్టు గొడ్రాళ్లకు కూడా బిడ్డలిస్తాడు, ఇవ్వగలడు. ఏడవలసిన అవసరం లేకుండా ఏ ఆడదాన్నైనా తల్లిని చెయ్యగలడు. కాబట్టి నన్ను నమ్మమ్మా, ఎందుకు బాధపడతావు? ఏడిస్తే మీ ఆయన్ని నింద చేస్తే బిడ్డలు వస్తారా? పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యి, నీకు బిడ్డలు పుడతారు. ఇది ఆ లీలలో ఉండేటటువంటి తాత్వికమైనటువంటి అర్థం. చేబంతి తప్పిపెడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనకన్ మాపట్టి జలకమాడగా మీ బిడ్డడు ఒలువ తెచ్చెనలతుక తగునే. మీ పిల్లాడు వీధిలో ఆడుకుంటూ బంతి పడిపోయింది మా ఇంట్లో అన్నాడు. వెళ్ళి తెచ్చుకో అన్నాం. గబగబా ఇంట్లోకి వచ్చాడు. స్నానాల గది దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మాయి స్నానం చేస్తూ ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బట్టలు గోడ మీద వేసింది. బంతితో పాటు ఆ బట్టలు పట్టుకుపోయాడు. ఆ పిల్ల లోపల నుంచి అయ్యో బట్టలు లేవు అని ఏడుస్తూ పెద్ద పెద్ద అరుపులు అరిచింది. ఏమిటమ్మా మీ అబ్బాయి చేసే పనులు, ఏమైనా అర్థం ఉందా? ఆయన చేసిన పని ధూర్తతనంగా కనిపిస్తుంది, కానీ అదే కాత్యాయని వ్రతం అయింది. ఘోరాతి ఘోరమైన అపచారం ఏమిటంటే వరుణుడి పట్ల, నీటి పట్ల అపచారం ఏమిటి అంటే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం. అలా కానీ స్నానం చేస్తే చాలా తొందరగా శరీరము అనారోగ్యగ్రస్తమైపోతుంది. ఎప్పుడూ ఏదో అనారోగ్యం వస్తుంటుంది. వరుణుడి పట్ల అపచారం చేయకూడదు. శరీరం మీద బట్ట లేని స్నానం కన్నా గర్హనీయమైన స్నానం ఇంకొకటి లేదు. శరీరం మీద బట్ట లేకుండా చేసే స్నానం ఒకే ఒక్కసారి ఉంటుంది. మీద వేసిన బట్ట కూడా చిట్ట చివర చితి మీదకి తీసుకెళ్ళేటప్పుడు తీసేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక్కసారి నీళ్లు పోస్తారు. అప్పుడే అలా చెయ్యాలి తప్ప గృహస్థుగా ఉన్నవాడు ఒంటి మీద బట్ట లేకుండా
ఆడది కానీ మగవాళ్ళు కానీ స్నానం చేయకూడదు. అది వరుణుడి పట్ల అపచారం. అవి ప్రమాదాలకి వెడతాయి. పైకి కనపడకుండా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఇబ్బందులు వచ్చాయి కూడా ఎవరికి అర్థం కాదు. అందుకని ఒంటి మీద బట్టలేని స్నానం చేస్తోంది, ఇది ప్రమాదం వస్తుందని చెప్పడానికి బట్టలు ఎత్తుకెళ్ళాడు ఆయన. అంతేకాని ఆయనకి అదే పని, స్నానాలు చేసేవాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళడం ఆయన పని కాదు. లోకానికి లీలగా చేస్తూ ఆయన ధర్మాన్ని బోధ చేస్తాడు. ఇలా కృష్ణ భగవానుడు బాల్యలీలను ఎన్నిటినో చేశాడు. విచిత్రం ఏమిటంటే గోపకాంతలందరూ వచ్చి ఆ యశోద ఒళ్ళో కూర్చోబెట్టుకుంది చిన్ని కృష్ణుణ్ణి. వచ్చి వాళ్ళందరూ కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని సొంపునన్ పరమ సాధుని పెంపున గోలమాట్కి విభ్రాంతుని కైవడింజడుని భంగి కుమారకుడు రకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచు. ఆ యశోద ఒళ్ళో కూర్చుని ఆ వచ్చినటువంటి గోపకాంతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే అమ్మ ఒళ్ళో పడుకుని ఇలా విని ఇలా అమ్మ వంక చూసి అనేవాడు, అమ్మ నేను చేశానా, అయ్యో అయ్యో అమ్మ ఎలా చెప్తున్నారా చూడు అని. శాంతుని సొంపునన్ పరమసాధుని కైవటి గోలమాట్కి, పరమశాంతమూర్తిలా పరమసాధుమూర్తిలా, అసలు ఎప్పుడూ అల్లరంటే తెలియని వాళ్ళ. అలా వాళ్ళ వంక అమ్మ వంక చూసి ఏదో తలభారం వచ్చేసిన వాళ్ళ, ఇంతమంది వచ్చి నా మీద నేరాలు చెప్తున్నారేమిటన్నట్టుగా తల్లి కుచవేదికపై తలమోపి, అమ్మ గుండెల మీద తలపెట్టుకుని, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడతారు ఇంతమంది నేరాలు చెప్తే అని ఆడుచు. అది విచిత్రం ఏంటంటే పోనీ వాళ్ళందరూ చెప్తున్నారని ఏం భయపడలేదు. అమ్మ ఒళ్ళో కూర్చుని వాళ్ళు అలా చెప్పాక ఇలా చూసి, అమ్మ నేనున్నానుగా అలా అనేటప్పటికీ మళ్ళీ అవతల వాళ్ళు నేరం చెప్తుంటే తన చక్కగా అమ్మ పవిటి కొంగుతోటో ఓ బొమ్మతోటో ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా ఆడుకుంటుంటే వాళ్ళకి ఎంత కంపరమెత్తిపోతుంది. పైగా అన్నీ విని యశోదంది, అన్యమిరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడి తడిగ్గులు మనరమ్మ రామలార త్రిలోకాభిలమరా రామలార తల్లులార గుణవతి మా తల్లులార. ఎందుకమ్మా చిన్న పిల్లాడి మీద ఇన్ని నేరాలు చెప్తారు? పాపం వీడు ఎప్పుడైనా పక్కింటికి వెళ్ళాడా, వెన్న తిన్నాడా, పాలు తాగాడా, కుండల బద్దలు కొట్టాడా? తప్పమ్మా అలా నేరాలు చెప్పకూడదు పిల్లల మీద. అన్యమిరుగడు, పాపం మా పిల్లాడికి ఏమీ తెలియదు. తన ఎంత ఆడుచుండు, వాడు ఎప్పుడు ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు. తన ఎంత నాడుచుండు మంచివాడి తడెగ్గులు మనరమ్మ, నా కొడుకు చాలా మంచివాడు, ఈ నేరాలు చెప్పడం మానేయండి. తల్లులార గుణవతి మా తల్లులారా, ఓ తల్లులారా గుణవతులారా, ఇకనైనా నేరాలు చెప్పడం మానేయండి అమ్మా అన్నారు. వాళ్ళకి కళ్ళీని ఒళ్ళు మండింది. అవునులే మేం చెప్తే ఎందుకు నమ్ముతావు? 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఒక చోట అల్లరి చేసేవాడు ఇంకో చోట బుద్ధిమంతుడా, మీ ఇంట్లోనే చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాంగా. అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరం పని మానేసి మీ ఇంటికి వస్తాం. ఏ తప్పు చేస్తున్నప్పుడు పట్టుకోపోయారా, నా దగ్గరికి తీసుకురాపోయారా అంటున్నావుగా. మీ ఇంట్లో తప్పు చేస్తాడుగా, మీ ఇంట్లో వెన్న తినేస్తాడుగా, మీ ఇంట్లో కుండలు బదలు కొట్టేస్తాడుగా. అప్పుడు నువ్వెంత పట్టుకుంటావో ఎంత కొడతావో మీ అబ్బాయిని, పని మానేసి వచ్చి చూస్తాం అని వాళ్ళు ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. దీని తర్వాత జరిగే లీలని ఉలూకల బంధనం అంటారు. ఆ లీల తురీయాశ్రమం అంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా వింటారు. ఎంత శక్తివంతం అంటే శ్రీమద్భాగవతం 10వ స్కంధంలో ఉలూకల బంధనం అంత శక్తివంతమైన లీల ఇంకొకటి లేదు అని చెప్తారు పెద్దలు. అంత గొప్ప లీల. కేవలము ఆ లీలని విన్నంత మాత్రం చేత కర్మబంధములు తెగిపోతాయంటారు. అంత గొప్ప లీల. రేపటి రోజున కృష్ణ పరమాత్మ నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక. రేపు అందున పౌర్ణమి పక్కనొచ్చినటువంటి పాడ్యమి కనుక రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు ఉలూకల బంధన వృత్తాంతం మహాద్భుతమైన లీల. భాగవతంలో ఆ లీల వినడం కోసమే అసలు 10వ స్కంధం వింటారు. అటువంటి లీలని రేపు సాయంకాలం
కృష్ణ భగవానుడి అనుగ్రహంతో మీకు ప్రవచనం చేస్తాను. తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.